ఎవర్రా నీకు హరిభక్తిని నేర్పింది? ఎవరి బలంతో నీవు హరిభజన చేస్తున్నావు అని అడగగానే ప్రహ్లాదుడు రెండు చేతులు కూడా జోడించి, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకన్, బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వడు అట్టి విభుడు బలము సురేంద్ర. ఓ నాన్న, అతి బలవంతులకు బలమెవ్వడో, దుర్బలులకు బలమెవ్వడో, నీకు నాకు బలమెవ్వడో, అసలు ఈ చరాచర ప్రాణకోటికి బలమెవ్వడో, ఆఖరకు ఆ బ్రహ్మదేవునికి బలమెవ్వడో అట్టి ప్రభువు శ్రీమన్నారాయణుడు నాకు బలము తండ్రి అని అనగానే, ఎక్కడ్రా ఉన్నాడు నీ నారాయణుడు? లేనివాణ్ణి ఎందుకురా స్మరిస్తావు? నాన్న అలా అనకు, ఎక్కడున్నాడు అని అనకు నాన్న. స్వామివారు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచినా అందందేగలడు దానవగ్రని వింటే. ఓ నాన్న, శ్రీహరి అంతటా నిండి నిబిడీకృతమై ఉంటాడు నాన్న. అయితే ఈ స్తంభంలో ఉన్నాడ్రా అని హిరణ్యకశిపుడు అడగగానే, ఉన్నాడా అని అడగకు నాన్న, నాకు కనబడుతున్నాడు, ఆ స్తంభంలో కూడా స్వామివారు ఉన్నాడు. ప్రహ్లాదుడు చేతిని చూపించగానే హిరణ్యకశిపుడు తన చేతిలో ఉండే గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అలా కొట్టగానే ఆకాశం విరిగి కింద పడేంత శబ్దంతో, ఫెలఫెల ఢుముఢుము అని శబ్దంతో ఆ స్తంభం రెండు భాగాలుగా చీలి అందులో నుంచి కోటి సూర్యుల కాంతులతో, మృగము కాదు మనిషి కాదు, సింహం శిరస్సుతో మానవ దేహంతో నరమృగ శరీర నమో నమో అన్నట్లు నారసింహస్వామి వారు పెద్ద నోటితో గర్జిస్తూ, పెద్ద పెద్ద కోరలతో, ఎర్రని త్రాచుపాము లాంటి నాలుకతో అల్లారిస్తూ, సూర్యచంద్రుని వంటి సమానమైనటువంటి నేత్రముతో గట్టిగా గాండ్రిస్తూ, ఆ గాండ్రిస్తున్నప్పుడు నోటిలో నుంచి లాలాజనము కిందకు జారుతూ, కొండ గుహల్లాంటి ముక్కుతో రౌద్రాకారముతో జూలు విదిలిస్తూ, తన భక్తుణ్ణి బాధ పెట్టినటువంటి హిరణ్యకశిపుణ్ణి పాము ఎలుకను పట్టుకొని ఎలా జరజర లాక్కొని వెళుతుందో అలా ఆ హిరణ్యకశిపుడి యొక్క కాళ్ళను పట్టుకొని జరజర గడపపైకి లాక్కొని వెళ్ళి అక్కడ గడప పైన నిలబడి తొడలపైన పెట్టుకొని అత్యంత కఠినమైనటువంటి గోళ్లతో హిరణ్యకశిపుని యొక్క కడుపును చీల్చి పేగులు మెడలో వేసుకొని బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరానికి తగినట్లు ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి భక్తుడు ప్రహ్లాదుని రక్షించినటువంటి అనుగ్రహించినటువంటి అద్భుతమైన లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క అలంకరణతో అవతారంతో నేడు మన సురేంద్ర నగరం శ్రీ వరద వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తూ ఉన్నాడు. దర్శించండి. జయ జయ సింహ జయ నరసింహ, జయ జయ సింహ జయ నరసింహ అని స్వామి నామాన్ని కీర్తిస్తూ స్వామిని శాంతిని పొందమని స్వామివారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ప్రసన్నమైనటువంటి వదనంతో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారు ప్రహ్లాదుణ్ణి ఎలా అనుగ్రహించాడో అలా మనమందరినీ కూడా అనుగ్రహించాలని శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి రూపంతో ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ రేపు భూవరాహ స్వామివారి అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.